నమస్తే, వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను సౌజన్య. మరి ఇవాళ సోషల్ ట్రెండ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి, అలాగే వైరల్ అవుతున్నటువంటి మీమ్స్ ఏంటి, న్యూస్ ఏంటి చూసేద్దాం. బిజ్జల నారాసుర రాళ్ళ చరిత్ర అని హెడ్డింగ్ పెట్టించమంటారా? గుర్తొచ్చిందా? నారాసుర రక్త చరిత్ర అని 5 సంవత్సరాల క్రితం కూడా వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ కూడా పెట్టించమంటారా అని బిజ్జలు అడుగుతున్నట్టుగా ఒక మీమ్ వచ్చింది. ఎందుకనేది మీకు తెలుసు, ఇక్కడ కింద అర్థమైందిగా. సో రాత్రి పాపం ఇది జరిగింది. సో ఉదయం చూసరికి ఈయన ఓటీ నుంచి వస్తున్నారా ఏంటి. సో మీ విజయవాడ కృష్ణా జిల్లా వాస్తవులకి ఈయన బాగా సుపరిచితులు, వెల్లంపల్లి శ్రీనివాస్. సో ఈయనకి కూడా కంటి దెబ్బ తగిలింది. పాపం అందరికీ కంటికి ఏదో ఇదైనట్టుంది, పాపం ఏదో శాపం తగిలినట్టుగా అనిపిస్తున్నట్టుంది. ఒకరి తర్వాత ఒకరికి ఇలా కంటి తగులుతున్నాయి దెబ్బలు. జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా దాడి. ఓకే, సో కింద ముగ్గురు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే దాడి జరిగిన 15 నిమిషాల్లోనే ప్లకార్డులు ఎలా రెడీ చేశారా అంటే సొంత ప్రింటింగ్ ప్రెస్ ఏమన్నా ఉన్నట్టుంది. అందుకే అనుకోండి 15 నిమిషాలు వచ్చేసింది. ముందే ప్రిపేర్ చేసుకుని ఉండొచ్చు, ఇలా జరిగితే ఇలా చేయొచ్చు అని. ఏదో సినిమాలో ఇలాగే బ్రహ్మానందం చనిపోతే ఏంటి చనిపోకపోతే ఏంటి అని కూడా వీడియోలు రెడీ చేసుకుంటారు. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా అనుకుంటా, అలా ఉన్నట్టుంది ఈ సినిమా. ఈ మీమ్ ద్వారా ఆ సినిమా చాలామంది గుర్తు రావచ్చు. గుర్తొచ్చిన వాళ్ళ కింద ఎస్ అని చెప్పి మెసేజ్ చేయండి. పాపోయిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కూడా ఎడంకన్నే. జగన్ని కొట్టారంటే ఓకే, వాడికి ఏమైంది? అందరి డౌట్ ఇదే, ఏంటంటే కొబ్బరి చెప్పులు కొట్టేసినందుకు అమ్మవారు వేసిన శిక్ష అదంట. నాకు కూడా తెలియదు. నెక్స్ట్, సో దెబ్బ తగిలింది కదా ఆయనకి కంటికి. సో చాలామంది వీళ్ళందరూ డాక్టర్స్ అండ్ నర్సు వాళ్ళందరూ అనుకుంటా. ఏంటి అంటే చిన్న దెబ్బకు ఇంతమంది డాక్టర్లు అవసరమా? అవసరం అండి. ఏమో దెబ్బ తగిలింది పైన, లోపల ఇంకెంత డ్యామేజ్ అయింది ఎవరికి తెలుసు. ఎందుకండి ఇట్లాగా వేరేలాగా చూస్తారు. నెక్స్ట్, పరదాలు లేకుండా బయటికి రాలేడా? పరదాలు లేకుండా వస్తే జనం కొడతారని భయం వాడికి. నెక్స్ట్, వీసా తాత అల్లుడు చంద్రబాబు సీఎం అయ్యి మన అవినీతి బయట పెడితే మన పరిస్థితి ఏంటి? జగన్ మావయ్య ఏముంది, జైల్లో కూర్చుని వసూలు లెక్క పెట్టుకోవడమే. ఓకే, వీసా తాత ఎవరు ఇంతకీ? మెసేజ్ చేయండి పేరు తెలిస్తే కింద. ఇది విషయం. ఒకవేళ అవినీతి బయటపడితే ఏముంది, జైలుకి వెళ్తాం అని వీళ్ళు మాట్లాడుకున్నట్లు ఒక మీమ్ అనమాట, అంతే. ఆంధ్రప్రదేశ్కి టెస్లా ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పర్యటించనున్న టెస్లా బృందం ప్లాంట్ ఏర్పాటుకి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆహ్వానం. సో ఏంటి అని అంటే టెస్లా విస్కీ. అర్థమైంది కదరా, ఇవాళ నుంచి మనం తాగాల్సిన బ్రాండ్ ఇదే అదంట. టెస్లా ఈ రకంగా కూడా తీసుకురావచ్చు, కార్ల రూపంలోనే కాకుండా. సో ఇది కూడా టెస్లాకి సంబంధించిందే. ఆంధ్రప్రదేశ్కు టెస్లా ప్లాంట్ వస్తోంది, మాకు నమ్మకం లేదు దొరా. సో దానికి సంబంధించిన న్యూస్ పేపర్ గంట కూడా మనం చూడొచ్చు. సో చూద్దాం ఎలాంటి టెస్లా ఆంధ్రప్రదేశ్కి వస్తుందో. ఇది ఎఫ్బీలో పెట్టినటువంటి పోస్ట్. బిగ్ బ్రేకింగ్ న్యూస్. 4 రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన సంఘటనలు జరిగే అవకాశం. ఎన్నికల మూడ్నే మార్చేసే సంఘటనలు. ఆయన శ్రీధర్ రెడ్డి అవుతూ పెట్టారు. శ్రీధర్ రెడ్డి అవుతూ మళ్ళీ ఇంకోటి ఏంటి, అన్నీ బాగుంటే రేపు పెద్ద సంచలనం, ఏమైనా జరగచ్చు, అందుకే అభ్యర్థుల లిస్ట్ వాయిదా. అంటే 2019 ఎలక్షన్స్కి ఇలానే ముందుగానే చెప్పి బాబాయిని వేసేశారు. ఇప్పుడు ఈ రాయి డ్రామా మొదలు పెట్టారు. ఇది ట్రోల్లో ఇన్నర్ ఫీలింగ్ అనమాట. నెక్స్ట్, సో ఇది ఏంటనేది మీకు తెలిసిందే కదా. ఇదిగో ఇక్కడ దెబ్బ, ఇక్కడ ఆయన ఎవరో తెలియదు నాకు. ఆయన దెబ్బ తగిలిన చోట గుడ్డు పెట్టి రక్తాన్ని ఆపుతున్నాడు అనమాట. కోడి కత్తి డ్రామా ఆడినోడికి ఈ రాయి డ్రామా ఒక లెక్కనా చెప్పు అని ఈయన ఇన్నర్ ఫీలింగ్ అనమాట. చాలామంది ఇన్నర్ ఫీలింగ్ అది. చూద్దాం అది డ్రామానా కాదా ఏంటనేది ఇప్పుడప్పుడే తెలియదు. సేమ్ దానికి సంబంధించింది ఇంకోటి ఏంటంటే 2019లో ఇది కోడి కత్తి, 2024లో రాయి. ఇలాంటివి ఏదో ప్లాన్ చేస్తాడని తెలిసి నేను అమెరికా వెళ్ళిపోయా. ఓ అంటే ఇప్పుడు ముందే భయపడి ఇలాంటివి ఏవో జరగచ్చని ముందే ఊహించారా విజయమ్మ? అందుకే ఇండియాలో లేకుండా ఫారెన్ టూర్కి వెళ్ళిపోయారు. పోనీ అక్కడైనా ఆవిడ క్షేమంగా ఉండాలని కోరుకుందాం మనం. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకా ఏం ప్లాన్ చేయలేదేంటి అనుకుంటున్నాం. అప్పుడే రాయితో దాడి అనే ఎపిసోడ్తో వచ్చాడు. అవును, ఎక్కువ రోజులు లేవు ఎలక్షన్స్ కూడా. May 13th కదా, ఇంకా ఎగ్జాక్ట్గా 1 month, ఇంచుమించుగా 28, 30 అట్లా అన్ని డేస్ ఉన్నాయి అంతే. జగన్ గారు ఆదేశిస్తే గవర్నర్గా చేస్తా, ఉప్పల బాలు సపోర్ట్ చేస్తే పాన్ ఇండియా సినిమా చేస్తాము. ఆఖరికి విజయసాయి రెడ్డి, ఇక్కడ సునిసిత్. దేశం ఎడిపోతోంది ఏంటి? ఎలా ప్లాన్ చేస్తావు అన్న ప్రతి ఎలక్షన్కి? బాడీ దొరకలేదని నీ మీదనే రాయి వేయించుకుంటావా?
టిల్లు స్క్వేర్లో యాక్ట్ చేశాడు కదా ప్రిన్స్, ఆయన తీసుకొచ్చి వాడేశారు ఈసారి మీమర్స్. ఎలక్షన్స్కి నెల రోజులే ఉన్నాయి, ఏం ప్లాన్ చేశాడు, ఎవరిని లేపేస్తాడో అని అనుకుంటా ఉంటే తస్సదియ్యా రాయితో కొట్టించుకొని కొత్త డ్రామా మొదలుపెట్టాడు. అదే విషయం. టెస్లా కంపెనీని తీసుకురావాలంట, మన ఆంధ్రాలోనే టెస్లా తయారు చేసేద్దాం. ఇదిగో వచ్చింది టెస్లా. సో అది తీసుకొచ్చిన ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారో అదే అండి, అట్లా ఉంటుంది. కారుకి దారి ఇవ్వలేదు అని ఎస్సీ మహిళ చెయ్యి విరగ్గొట్టిన వైసీపీ నాయకుడు పురుషోత్తం రెడ్డి. వైసీపీ నాయకుడు మంటల్లోకి నెట్టేశాడు. ముఖం, ఎడమ చేతి గాయాలు, పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ. సో ఇది 13th ఏప్రిల్ 2024. స్థలం కబ్జా అడ్డుకున్నందుకు బీసీ మహిళను మంటల్లోకి నెట్టిన స్థానిక వైసీపీ నాయకుడు. సో ఇది దీనికి సంబంధించి పోస్ట్, ఇది పేపర్లో వచ్చింది. సో జగన్వి మాత్రమే ప్రాణాలా, ఈ పేదోళ్ళవి ప్రాణాలు కాదా? సో ఒక ఆవిడదేమో చెయ్యరు కొట్టారంట వైసీపీ నాయకుడు, ఇంకొకళ్ళేమో మంటల్లోకి తోసేశారంట. అంటే నిన్న దెబ్బ తగిలింది కదా ఆయనకి, ఇక్కడ రాయితో కొట్టారు కదా, సో దానికి చాలా హడావిడి చేశారు. ఆయనవే ప్రాణాలా, పేదవులే ప్రాణాలు కాదా అని కొంతమంది ఫీల్ అవుతున్నట్లుగా మీమ్ క్రియేట్ చేశారు. ముఖ్యమంత్రి గారికి రక్షణ కల్పించలేని డీజీపీ గారు రాజీనామా చేయాలి. సో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ డీజీపీ ఆయనే కాబట్టి, సో ఇలాంటి సెక్యూరిటీ రీజన్స్ ఇందుకు ముందు కూడా యాక్చువల్లీ ప్రధాని మోదీ సభకు సంబంధించి చిలకలూరిపేటలో ఏదైతే జరిగిందో అక్కడ కూడా కొంచెం ఇలా రక్షణకు సంబంధించి ఆయన భద్రతా సిబ్బంది సరిగ్గా రక్షణ కల్పించలేదు, భద్రత ఇవ్వలేదు అనే దానికి సంబంధించి కూడా కొంచెం ఆయన మీద సీరియస్ అయ్యారనేటువంటి విషయం మనం అప్పుడప్పుడు వింటున్నాం. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రికి ఆయన రక్షణ కల్పించలేదు కాబట్టి ఈయన రాజీనామా చేయాలని ఒక పోస్ట్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఏంటో ముఖ్యమంత్రులకే ఈ ఎలక్షన్స్ టైంలో దెబ్బలు తగ్గడం, కాలు ఇరుక్కుపోవడం ఇలాంటివి ఏవో జరుగుతున్నాయి. ఐపాక్ డ్రామా 1 కోడికత్తి, నెక్స్ట్ ఐపాక్ డ్రామా 2 కాలు విరుగుట, ఐపాక్ డ్రామా 3 రాయి దెబ్బ, ఐపాక్ డ్రామా 4 రాయి దెబ్బ. ఈసారి ఎందుకు ఒకసారి రాయి దెబ్బలు తగిలే ఇద్దరికి, అది కూడా తలకే కొంచెం పొజిషన్స్ వేరు అటు ఇటుగా అంతే. పాపం వాళ్ళైతే తొందరగా కోలుకోవాలని చెప్పి కోరుకుందాం. గెట్ వెల్ సూన్. రాయి నా మొహానికి తగలాలి కానీ నేను బతకాలి, అలాంటోడిని తెప్పించు. ఎక్కడి నుండో తెప్పించక్కర్లేదు సార్, టీడీపీ ఆఫీస్ మీద రాళ్ళేసిన వాళ్ళు రెడీగా ఉన్నారు. అవునన్నా, బెజవాడ రౌడీయిజం బాగా డెవలప్ అయింది. ఓ ఇదే విషయం. ఇలా చాలా మీమ్స్ వస్తున్నాయి దానికి సంబంధించి. క్వింటాలు వడ్లకు 700 నష్టం, కాంగ్రెస్ విధానాల వల్ల రైతులకు కష్టాలు, దళారుల గుప్పెట్లోకి మార్కెట్లు. కనీసం మద్దతు ధరకు ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చిన హామీ మేరకు వరికి 500 రూపాయలు బోనస్ చెల్లించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సో ఇది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ సంబంధించిన పోస్ట్. సో వ్యూయర్స్ చూసారు కదండి, ఇది ఇవాల్టి సోషల్ ట్రెండ్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.